ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరగంటలో వీడియో పంపాలి. ఎలా? ఇప్పుడేం చేయాలి? ఈ ఫోన్తో వీడియో షూట్ చేసి శాంపిల్ పంపిస్తాను. ఆ దెబ్బతో వాళ్ళు వస్తారు. లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఓకే అవుతుంది. వీడియో వాళ్ళకి పంపించండి. మాట్లాడు. చెప్పండి. మీకు ఒక వీడియో పంపించాను, ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఓకే. అలాగే. మేమిలా రావాలి? మేము ఆల్రెడీ మీ లొకేషన్కి వెహికల్ పంపించాం సార్. కొంచెం వెయిట్ చేయండి, వెహికల్ వస్తుంది. ఓకే. రే కిషోర్, మా మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆపి మీ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తట్టుకోలేరు. దయచేయండి. అమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? కాజల్ గురించేనా? అవునే, దాని వాలకం చూస్తుంటే నా కాపురాన్ని నిలువునా కూల్చేలా ఉంది. అమ్మా, ఆ కాజల్ని తిట్టుకుని ఏం ప్రయోజనం ఉంది చెప్పు? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకి ఇన్ని సంవత్సరాలుగా నాన్నని దూరం పెట్టావు. ఆయన్ని అందరూ ఉన్నా ఒంటరివాణ్ణి చేశావు. అందుకే ఆయన తోడును కోరుకుంటున్నారు. నిజానికి నాన్నకి తోడు అవసరమైన వయసమ్మా. ఈ వయసులో ఖచ్చితంగా ఆయనకి తోడుగా ఎవరో ఒకరుండాలి. కానీ ఆ స్థానం ఖాళీగా ఉంది. దానికి కారణం నువ్వే. ఆయన వచ్చుండేవాళ్ళు కాదు కదా. నా కూతురు చెప్పింది ముమ్మాటికి నిజం. అది చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. పైకి దాని మాటల్ని అంగీకరించలేకపోవచ్చు, కానీ నాకంటూ ఒక అంతరాత్మ ఉంటే ఖచ్చితంగా దాని మాటని అంగీకరించి తీరాలి. నా భర్త నాకు దూరం కాకుండా ఉండాలి అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? అమ్మా, అమ్మా, పాపం నేనన్న మాటలకు అమ్మ ఫీల్ అయిందో ఏంటో. ఆంటీ, ఏం జరుగుంటుంది? బామ్మగారు అంత సీరియస్గా వెళ్తున్నారు. నా అనుమానం నిజమైతే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా రామయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నారు. రామయ్య గారి గురించి అంత సీరియస్గా ఏం మాట్లాడుకుని ఉంటారు? ఏముంది, ఆ రామయ్య గారు మా మావయ్య, జానకమ్మ భర్త, శుభప్రద తండ్రి, శుభప్రద తండ్రి, శుభప్రద తండ్రి, శుభప్రద తండ్రి. ఆంటీ, ఏంటి మీరు చెప్పేది? నిజమా? కంగారులో త్రిషకి తెలియని నిజం బయట పెట్టేశానే. ఉత్తమ్ గారు, శుభప్రద అమ్మ కరెక్ట్గా అడిగింది. అవును మైథిలి, ఇన్నేళ్లుగా నానమ్మతో ఇంత ధైర్యంగా ఎవ్వరూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం శుభప్రదమ్మ మాట్లాడేసరికి నానమ్మ మనసులో అలజడి మొదలైంది. అవునండి, శుభప్రద అమ్మ చెప్పిన మాటలకి అమ్మమ్మ గారు ఆలోచనలో పడ్డారు. నాకు తెలిసి ఇంకాసేపట్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. అవును మైథిలి, తాతయ్యని దూరం పెట్టడం ఇన్ని సమస్యలకు కారణమని నానమ్మకు అర్థమైతే చాలు ఆటోమేటిక్గా రామయ్య తాతయ్యకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. అవునండి, ఇద్దరూ ఒకటైతేనే ఇది జానకి రామయ్య గారి కుటుంబం అవుతుంది. లేదంటే రామయ్య గారు లేని జానకమ్మ కుటుంబం అవుతుంది. ఈ ఇల్లు జానకి రామయ్య గారి కుటుంబంగా మారడానికి
సమయం దగ్గర పడిందేమో అనిపిస్తుంది. నాకు అదే ఆశగా ఉందండి. ఆ, ఆ, ఆంటీ కవర్ చేయకండి, నిజం చెప్పండి. సరే, నువ్వు విన్నది నేనన్నది నిజమే. ఈ రామయ్య గారే మా జానకమ్మ భర్త, మా జానకమ్మ భర్త, మా జానకమ్మ భర్త, మా జానకమ్మ భర్త. ఈ ఆస్తి మొత్తానికి అధిపతి 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 అధిపతి. వామ్మో, ఈ విషయం తెలియక రామయ్య గారి ముందు చాలా సందర్భాల్లో బ్యాడ్ అయ్యాను. ఛ! ఎలాగైనా ఆయన ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడేం జరగబోతోంది? పద చూద్దాం. ఈ ఆస్తి నాకు దక్కాలి అంటే రామయ్యని కూడా గ్రిప్లో పెట్టుకోవాలన్నమాట. ఆ రామయ్య మాట మాట్లాడితే మైథిలి మైథిలి అంటాడు. ఆ మైథిలిని రామయ్యకి దూరం చేయాలి. త్రిష రా. వస్తున్నా ఆంటీ. కాజల్, నువ్వే కనుక ఆయన పక్కన ఉంటుంటే మరో అమ్మాయికి ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చుండేది కాదు కదా. లేదు, ఆలస్యం చేస్తే ఆ కాజల్ నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది. మా ఆయన దానికి లొంగుతాడో లేదో తెలియదు గాని అది మాత్రం ఖచ్చితంగా డబ్బుకు లొంగుతుంది. అవును, ఆ డబ్బుతోనే దాన్ని కొంటాను. ఈ ఇంటి నుంచి దాన్ని గెంటేస్తాను. నా భర్తని నేనే దక్కించుకుంటాను. ఆ ఏంటత్తయ్య గారు, ఇంత డబ్బు బ్యాగ్లో పెడుతున్నారు? ఎవరికివ్వడానికి? ఆ కాజల్కి ఇవ్వడానికి. కాజల్కా? అవును, ఇంటికి చీడలా పట్టిన ఆ కాజల్ని డబ్బుతో కొట్టి దాని పీడ విరగడ చేయబోతున్నాను. వద్దత్తయ్యా, తొందరపడి లక్షల రూపాయలు పోగొట్టకండి. నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటి నుంచి గెంటేస్తాను. నీకంత టాలెంట్ ఉంటే ఇప్పటిదాకా వెళ్ళగొట్టకుండా ఏం చేసావు? బ్యాండ్ వాయిస్తున్నావా? అది కాదత్తయ్యా. నేనే తేల్చుకుంటాను. మీ సలహాలు సంప్రదింపులు నాకు అక్కర్లేదు. వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. చూసారుగా ఆంటీ, ఆ కాజల్ని వెళ్ళగొట్టడానికి అమ్మమ్మ గారు లక్షల రూపాయలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. డబ్బు తీసుకున్నాక కూడా అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకపోతే? నా బాధ కూడా అదే త్రిష. ఆ డబ్బు పోకుండా ఉండాలంటే మనమే ఆ కాజల్ని వెళ్ళగొట్టాలి. కానీ అది అంత ఈజీగా వెళ్తుందంటారా? వెళ్ళదు. వెళ్ళేటట్టు మనమే చెయ్యాలి. ఎలా చేస్తాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.